घर में हुए है ना, इसलिए हम यहाँ पे आए। మరి జగిత్యాల మండల టిఆర్ నగర్లో ఒక భారతదేశం, చిన్న భారతదేశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అందరూ భారతదేశంలో ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నాయో టిఆర్ నగర్ అన్ని మతాలు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి. ఒక మినీ భారతదేశంగా ఉన్నటువంటి ఈ రోజులలో ఇక్కడ టిఆర్ నగర్ సామాజిక సేవా సంస్థ, ఈ సేవా సంస్థ ద్వారా అనేకమైనటువంటి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు స్వచ్ఛందంగా గతంలో కుటుంబ బంద్ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. డెంగ్యూ నివారణ గురించి కూడా ఈ టిఆర్ నగర్లో ప్రచారం చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. నిషేధించాలని చెప్పి చేపట్టడం నిజం కూడా సంతోషకరం. మొట్టమొదటిసారిగా ఈరోజు పేపర్లో నేను చూసిన తర్వాత తప్పకుండా వరకట్న నిషేధం కొరకు ప్రచారం చేసినటువంటి ఈ టిఆర్ నగర్ సామాజిక సేవా సంస్థ సభ్యులను మరి గౌరవ సర్పంచ్ గారు దానికి గౌరవ అధ్యక్షుడు ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని వారిని సన్మానించాలని చెప్పి ఈ సందర్భంగా నేను జగిత్యాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా కూడా చక్కటి కార్యక్రమం ఇది. దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ వరకట్న దురాచారాన్ని నిషేధించాలి. నిషేధిస్తేనే రానున్న రోజుల్లో కూడా ఆడపిల్ల మరి డబ్బు లేనటువంటి సమాజంలో ఈ రోజుల్లో ఈ టిఆర్ నగర్లో మరి ఆడపిల్ల పుడితేనే భయపడేటువంటి సందర్భాలు, ఆడపిల్ల పుడితేనే మరి కడుపులోనే చంపేసేటువంటి పరిస్థితులు మరి నెలకొల్పబడ్డాయి. మరి పేపర్ల ద్వారా టీవీల ద్వారా చూస్తూనే ఉన్నాం. మరి అటువంటిది జ్ఞానోదయమై నిజంగా కూడా ఈ టిఆర్ నగర్ సామాజిక సేవా సంస్థ వారు ఒక మంచి కార్యక్రమం చేపట్టాలి, ఈ సమాజాన్ని మార్చాలన్న ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టినందుకు నిజంగా కూడా చేతులెత్తి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. వారికి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోతే మరి ఈ సమాజం మారుతుందన్నట్టు, తప్పకుండా మారుతున్నట్టు ఒక విశ్వాసాన్ని నేనైతే వ్యక్తపరుస్తా ఉన్నాను. కేవలం ప్రభుత్వాలే కాకుండా ఏదైతే సామాజికంగా ఉన్నటువంటి వారు మనుషుల బాధ్యతగా మనం భావించి తప్పకుండా మన ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినందుకు మనస్ఫూర్తిగా వారికి ఒక నమస్కారం తెలియజేస్తూ వారి పక్షాన వారికి జననీ స్వచ్ఛంద సంస్థ జగిత్యాల వారిచే సన్మాన కార్యక్రమం చేపడుతున్నాం. వారందరూ కూడా సన్మానం స్వీకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. काम करना छोटा है, छोटा काम है ये। आगे बहुत करना है, अभी आगे बहुत करना है, बहुत करना है। हमारा निर्वाण फोटो నేను మళ్ళీ ఫోన్ చేస్తా 10 నిమిషాల తర్వాత. వరకట్నాన్ని నిషేధించాలి, వరకట్నాన్ని నిషేధించాలి, వరకట్నాన్ని వద్దు, వరకట్నం వద్దు, వద్దు వద్దు, వరకట్నం వద్దు. ఇది బాగా నిర్ణయం తీసుకొని ఇది ముందడుగేసినాం మేము. ఇది ఒక టిఆర్ నగరే కాకుండా మొత్తం రాష్ట్రం మొత్తం ఈ వరకట్న నిషేధం అనేది ఇంటింటికి తెలవాలి. ఎందుకంటే ఎంతోమంది నా ఊళ్ళోనే ఎంతోమంది ఇల్లులు నా కళ్ళం కూడా అమ్ముకొని పెళ్లి చేసారు. ఈ వరకట్నం చేయబట్టి గూడు లేక అయిపోయారు కొంతమంది, కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు బాగున్నాయి కాబట్టి వరకట్నాన్ని తీసుకోము అని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా మేమందరం ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని మేమందరం ఒప్పుకున్నాం. గ్రామ ప్రజలందరం కలిసి ముస్లిమ్స్ కానీ హిందూసే కానీ క్రిస్టియన్సే కానీ అన్ని మతాలకు సంబంధించిన ఈ వరకట్న భూతం అనేది ఈ టిఆర్ నగర్లో కనిపించద్దు, కనిపిస్తే వాళ్ళపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పి మేమందరం ఏకగ్రీవంగా అనుకొని తీర్మానం చేయడం జరిగింది. జగిత్యాల మండలం జగిత్యాల గ్రామము తారకరామనగర్లో తారకరామనగర్ గ్రామంలో నిన్న చేసిన వరకట్నం వ్యతిరేకత దాని గురించి మేము పేపర్లు చూసి జగిత్యాల జననీ సంఘం అధ్యక్షుడు బండా శంకరన్ వచ్చి మాకు సన్మానం చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము చేసినామంటే ఇవాళ మా ఒక్కరిది మాదో మీదో అన్నట్టు కాక మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిది హక్కుగా నేను భావిస్తున్నా. ఎందుకంటే మేము చేద్దాం అనుకున్నప్పుడు అందరం కలిసి ఐకమత్యంగా ముందడుగేసి ప్రతి ఒక్కరం అందరం కూర్చుండి ఇట్లా మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు మా టిఆర్ నగర్ సర్పంచ్ గారు కానివ్వండి, సామాజిక సేవా అధ్యక్షులు ముజాహిద్ గారు కానివ్వండి, మరియు మా గ్రామ యూత్ పిల్లలు కానివ్వండి, అందరం ఇది చేస్తే బాగుంటుంది, మనం అందరం చేయాలి, అన్ని కులాల వారి పెద్ద మనుషులు వచ్చి మాకు సహకరించారు.
వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్తూ జై హింద్. వాస్తవంగా మా ముందుకు రావడం అంటే మా ఊరిలో జరుగుతున్న పరిస్థితులను బట్టి అంటే ఎంతోమంది ఎన్నో కారణాలు కానీ వాళ్ళకు పెళ్ళి కావాలంటే తల్లిదండ్రులను పడుతున్న బాధలను చూడలేక ఎంతోమంది అమ్మాయిల గురించి వాళ్ళకున్న ఫ్లాట్లు అమ్ముకొని వాళ్ళకున్న ఇల్లు ఆస్తులు అమ్ముకొని వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఒక ఎకరం భూమి ఉండి వ్యవసాయం చేసుకునే బతికే పరిస్థితి లేని వారి అందరం ఇక్కడ ఎవరికి ఉద్యోగాలు కూడా లేవు. ఇది మాది మారుమూల గ్రామం. మా ఊర్లో మినిమం ఒక 3,000 మంది ఓటర్స్ ఉంటారు, అన్ని కులాల వారు కలిసి. దయచేసి ఈ ఊరిలో అమ్మాయిలకు పెళ్లి కావాలంటే మాత్రం తల్లిదండ్రులు పడని బాధ అంటూ లేదు. వాస్తవంగా ఇందులో నేను ఒక గ్రూప్గా చెప్పగలుగుతున్నా. ఎంతోమందికి పెళ్ళిళ్ళు కావాలంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకోలేక ఇంటికి వచ్చి ఏడ్చేవారు. మా కమిటీ సదరైన షబీర్ భాయ్ కూడా, ముజాహిద్ భాయ్ కానీ, సర్పంచ్ గారు కానీ, ఎంపీడీ గారు కానీ వీళ్ళతోటి కలిసి ఒక లెటర్ రాసుకొని అక్కడిక్కడ పోయి చందాలు తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసిన రోజులు మా ఊరిలో ఉన్నాయి. అసలు ఇంకెన్ని రోజులు వీళ్ళ హత్యలు కావడం, వీళ్ళంటి కారణాలకు గురి కావడం అని ఆలోచించి పెద్దలం అందరం కలిసి ఈ వరకట్న నిషేధాన్ని ముందుకు తీసుకొచ్చినాం. దీన్ని అరికట్టాలని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి ఈరోజు మా జగిత్యాల నుండి జననీ సంస్థ వారి నుండి బండ శంకరన్న కూడా వచ్చి మాకు సన్మానించారు. ఎంతోమంది కూడా మాకు సహకరిస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఈ వరకట్న నిషేధాన్ని అరికట్టాలని నేను మరీ కోరుకుంటూ అందరికీ నా తరపున అభినందనలు తెలుపు.